స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ యొక్క బోర్డులో రెండు కనెక్షన్స్ ఉన్నాయి. సో కింద ఉన్నది సిరీస్ కనెక్షన్, అలాగే పైన ఉన్నది ప్యారలల్ కనెక్షన్. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సిరీస్ కనెక్షన్లో ఈ బ్యాటరీలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ నుంచి మనకి ఈ టెర్మినల్స్ ద్వారా అంటే వైర్స్ ద్వారా మూవ్ అయ్యి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ బల్బు ద్వారా వెళ్ళి ఈ బల్బులో ఉన్న ఫస్ట్ టెర్మినల్ అంటే ఇక్కడ ఫస్ట్ టెర్మినల్ నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ అవుట్ టెర్మినల్కి బయటకు వచ్చింది. మళ్ళీ సెకండ్ బల్బులో ఫస్ట్ టెర్మినల్కి లోపలికి వెళ్ళి అవుట్ లైన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ ఇది థర్డ్ బల్బ్లో ఉన్న ఫస్ట్ టెర్మినల్కి లోపలికి వెళ్ళి మళ్ళీ అవుట్ లైన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ అది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్కి కనెక్ట్ అయింది. ఈ విధంగా ప్లస్ నుంచి వెళ్ళి అలా త్రీ బల్బుల నుంచి కూడా మూవ్ అయ్యి మళ్ళీ మైనస్కి రీచ్ అయింది అనమాట. సో దీన్ని మనం సిరీస్ అంటాం. అలా ఇక్కడ చూడండి, సో సెకండ్ది ప్యారలల్ కనెక్షన్. ఇక్కడ ఏమైంది, సో ప్లస్ నుంచి మూవ్ అయిన తర్వాత ఇక్కడ వెళ్ళి చూడండి, ప్రతి త్రీ బల్బ్స్లో ఉన్న ఫస్ట్ టెర్మినల్కి ప్లస్ కనెక్ట్ అయినాయి. ఇది ప్లస్ కనెక్ట్ అయింది. మళ్ళీ ఇదే ప్లస్ వైరు సెకండ్ బల్బ్లో ఉన్న ఫస్ట్ టెర్మినల్కి కనెక్ట్ అయింది. అదేవిధంగా ఇదే వైరు అంటే పాజిటివ్ టెర్మినల్ మళ్ళీ థర్డ్ బల్బ్లో ఉన్న ఫస్ట్ టెర్మినల్కి కనెక్ట్ అయింది. అంటే అర్థం ఏంటి, ఈ మూడు బల్బ్స్లో కూడా ప్రతి ఫస్ట్ టెర్మినల్కి పాజిటివ్ ఛార్జ్ మాత్రమే కనెక్ట్ అయింది. అదేవిధంగా రైట్ సైడ్లో ఉన్న ఆ ప్రతి బల్బ్లో ఉన్న సెకండ్ టెర్మినల్ అవుట్ లైన్లోంచి మైనస్ ఛార్జ్ వచ్చి ఇక్కడ బ్యాటరీలో నెగిటివ్ ఛార్జ్కి కనెక్ట్ అయింది. అంటే అన్ని ఫస్ట్ టెర్మినల్స్ ప్లస్కి, అన్ని అవుట్లెట్ టెర్మినల్స్ మైనస్కి కనెక్ట్ అయినాయి అన్నమాట. సో ఈ విధంగా రెండు కూడా క్లోజ్ సర్క్యూట్స్ ఫామ్ అయినాయి. ఇప్పుడు బల్బ్స్ ఏ విధంగా వెళితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది సిరీస్లో మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే అన్ని లైట్స్ కూడా ఆన్ అయినాయి. సో ఇందులో సిరీస్లో ఏ ఒక్క లైట్ అయినా సరే మనకి పోయినా సరే మిగిలిన రెండు లైట్స్ కూడా ఆఫ్ అయిపోతాయి. చూడండి ఒకసారి దీన్ని ఇదిగోండి తీసివేయగానే ఏమైంది ఇక్కడ, సో రెండు కూడా ఆగిపోయినాయి. ఎందుకంటే కనుక సో ఒక బల్బ్ పోయిన వెంటనే ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ వల్ల ఓపెన్ సర్క్యూట్ అయిపోద్ది అనమాట. అంటే ఇంతవరకు మనకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి మైనస్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ మన కనెక్షన్ లేదు కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది అనమాట. సో సిరీస్లో ఏ ఒక్క బల్బు వెలగకపోయినా సరే మొత్తం అన్ని బల్బులు ఆగిపోతాయి. ఓకేనా. అలాగే లైటింగ్ చూడండి కొంచెం డిమ్గా ఉంటుంది. అదే ప్యారలల్ చూద్దాం ఒకసారి. ప్యారలల్లో మీరు అబ్జర్వ్ చేస్తే బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉంది. సో బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది, సిరీస్లో తక్కువ ఉంటుంది. కానీ ప్యారలల్లో మనకి ఒక ఫెసిలిటీ ఏంటంటే కనుక ప్యారల్లో ఉన్నప్పుడు ఈ మూడు బల్బుల్లో ఏ బల్బు అయినా సరే మిగిలిన రెండు బల్బులు కూడా ఆన్ అవుతాయి. సో చూద్దాం ఒకసారి. ఇది కొన్ని ఒక బల్బు తీసినా సరే మిగిలిన రెండు బల్బులు ఆన్ అయినాయి మనకి. ఎందుకంటే కనుక సో ఇక్కడ మనకి ఓపెన్ సర్క్యూట్ అయింది, కానీ మిగిలిన రెండు చోట్ల కూడా క్లోజ్ సర్క్యూట్గా ఉంది. సో పాజిటివ్ ఛార్జ్ ఈ ప్లేస్లోంచి వెళ్ళి ఈ లైన్ ద్వారా మనకి మైనస్ రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లస్ నుంచి ఇటు మైనస్కి రీచ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ప్యారలల్లో ఏ ఒక్క బల్బు పోయినా మిగిలిన బల్బులన్నీ వెలుగుతాయి అనమాట. సో మన ఇంట్లో పెట్టే కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్. ఓకే, లైటింగ్కి అలాగే స్ట్రీట్ లైట్స్కి వాడేది ఈ సిరీస్ కనెక్షన్ అనమాట. రైట్.